వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇంటి ముందు వచ్చి మనకి సిమెంట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ కూడా అతి దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది మనకి వాకబుల్ డిస్టెన్స్కి ఆటో స్టాండ్స్ కానీ, బస్ స్టాప్స్ కానీ అన్నిటికీ అవైలబుల్గా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది టోటల్గా 2 సెంట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. 96 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడే కొత్తగా రెడీ అయితే అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, అతను మనకి తూర్పు వైపు, ఉత్తరం వైపు 2 వైపు అయితే మనకి ఓపెన్ స్పేస్ అయితే వచ్చింది. తూర్పు వైపు వాష్ ఏరియా ఉంది, ఉత్తరం వైపు మెట్లు ఇచ్చారండి, కామన్ బాత్రూమ్ ఉంది. మనకి మెయిన్ డోర్ వచ్చి టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు. ఒకసారి డబుల్ బెడ్రూమ్ చూద్దాం పదండి. ఏరియా వచ్చి పెద్ద పులపాక ఏరియా అండి, మెయిన్ రోడ్కి దగ్గరలో ఉందన్నమాట. పులపాక ఊర్లో ఉండేది, కరకట్ట నది వైపు అయితే కాదనమాట. నది ప్రవాహానికి కానీ, నీళ్ళ ప్రవాహం కానీ అలాంటివి అయితే ప్రస్తుతానికి ఏం లేదండి దీనికి. ఇది ఊర్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సేఫ్ జోన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. ఒకసారి హాల్ వ్యూ చూడండి. సేఫ్ జోన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. ఇది వచ్చి కిచెన్ వ్యూ అండి. ఒకసారి బెడ్రూమ్స్ కూడా చూద్దాం పదండి. దీని బిల్డింగ్ కాస్ట్ వచ్చి మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఇంతకుముందు అయితే 50 lakhs చెప్పారు. 49 lakhsకి మనం ఆన్లైన్లో పెడుతున్నాం అనమాట. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. కింద ఫ్లోరింగ్ మొత్తం వచ్చి మార్బుల్ ఫ్లోర్ అయితే చేయించారు. మనకి పాలిషింగ్ చేసి, పెయింటింగ్ వర్క్స్ కానీ మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నారండి. 49 lakhs అయితే దీని కాస్ట్ చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ మనకి సిమెంట్ రోడ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. మెయిన్ రోడ్ కూడా దగ్గరలో అయితే ఉందండి. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్ వ్యూ కూడా చూడండి. మనకి బయట కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట. పూర్తి వివరాల కోసం తప్పకుండా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బయట ఉత్తరం వైపు సందులో స్టెప్స్ కానీ చిన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు.